శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక అంతర్రాష్ట్ర పూల మార్కెట్ శ్రావణ శోభతో కలకల్లాడుతోంది. ఆషాఢ మాసంలో అమ్మకాలు లేక నిరాశ చెందిన పూల రైతులు, వ్యాపారులు వరలక్ష్మి పూజలు, శుభకార్యాల నేపథ్యంలో పెరిగిన డిమాండ్తో ఉత్సాహంగా ఉన్నారు. స్థానికంగా లిల్లీ, మల్లి, జాజుల వంటి పరిమిత దిగుబడులే ఉండటంతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి బంతి, చామంతి, గులాబీ పూలను టన్నుల కొద్దీ దిగుమతి చేసుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, విజయనగరం, ఒరిస్సా, తెలంగాణ ప్రాంతాల నుంచి వ్యాపారులు, భక్తులు భారీగా తరలి రావడంతో మార్కెట్లో కొనుగోళ్లు జోరందుకున్నాయి. అయితే ఇతర రాష్ట్రాల నుండి దిగుమతులు పెరగటం, ఎల్నినో వర్ష ప్రభావం వల్ల పంట నష్టం జరగటంతో మల్లెలు కేజీ 2000, చామంతి 350 వరకు పలుకుతూ పూల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ కడిపులంక, కడి మండలం, ఆత్రేయపురం, ఆలూరు మండలం సుమారు తక్కువ అంటే అండి 2000 ఎకరం పైసలకు ఉందండి. ఇక్కడ ఉండటంతా 2000 ఎకరం పైసలకు ఉందండి. కానీ ఇక్కడ లంక పొలాలు ఎక్కువ అనమాట అండి. లంక పొలాలు ఎక్కువ అవుతుందో నేను సుమారు ఈ 2000 ఎకరం కొంచెం పంటలు తక్కువ. ఇక్కడ లోకల్లో ఉన్నాయి ఏంటంటే అండి లిల్లీ, జాజు, మల్లె, కాకడాలు, ఈ మూడే ఉన్నాయండి మనకి ఇక్కడ నుంచి వచ్చాయని. ఇక్కడ మన లోకల్ పూలు అనమాట అండి. ఈ పైనుంచి నేను చెప్పిన రకాలన్నీ కూడా పైనుంచి తమిళనాడు, కర్ణాటక నుంచి రావాలండి. ఈ రోజు మార్కెట్ చామంతి 400 నుంచి 450 రూపాయల దాకా చామంతి పూలు ఉందండి. అలాగే నీలం చామంతి 250 రూపాయల నుంచి 300 దాకా నీలం చామంతి ఉందండి. ఈ స్టార్ గులాబీలు ఉన్నాయండి, చిన్న గులాబీలు ఉంటాయండి, చిట్టు గులాబీలు. ఈ గులాబీలు ఈ రోజు మార్కెట్ 300 నుంచి 350 రూపాయల దాకా జరుగుతుందండి. అలాగే బంతిపూలు అండి 50 రూపాయల నుంచి 70 రూపాయల దాకా జరుగుతుందండి. కలకత్తా బంతి ఉందండి, రెడ్ బంతి. ఈ రోజు మార్కెట్ 80 రూపాయల నుంచి 100 రూపాయల దాకా మార్కెట్ ఈ రోజు జరుగుతుందండి. మాకు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, మన చిత్తూరు జిల్లా నుంచి 3 ఏరియాల నుంచి చామంతి పూలు వస్తూ ఉంటాయండి. ఇదివరకు అంటే ఇప్పుడు ఏదో కొత్త రకం వచ్చింది చింటెళ్ళు అని, అది అన్ని చోట్ల కూడా కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉన్నా కానీ పూసేస్తుంది. ఇది దాని గురించి పూలు ఎక్కువ వచ్చినాయి. ఇదివరకు అంటే సీజనల్గా పండియండి. బాలతోటపల్లి ఏరియాలో ఒక నెల, మన పూనపల్లి ఏరియాలో ఒక నెల, మళ్ళీ కర్ణాటకలోనేమో మాలూరు, వసుకోట ఏరియాలో ఒక నెల అలా పండియండి. మన చిత్తూరు జిల్లాలో ఈ కోట, కుప్పం ఆ ఏరియాలో అలా 15 రోజులు గ్యాప్లో వచ్చి ఇప్పుడు అలా కాకుండా అన్ని ఒకసారి వస్తాలో పూలు బాగా ఎక్కువ వచ్చినాయి.